హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. కొంచెం ఒక 1 వీక్ కొంచెం ఫేవరెట్గా ఉండింది. దానివల్ల వీడియోస్ చేయలేకపోయాను. ఇవాళ కొంచెం ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంది కనుక ఈ వీడియో పెడుతున్నాను. కొంచెం లేట్ టైమే పెడుతున్నాను నేను. ఏంటంటే ఈ వీక్ పర్టికులర్గా ఈ వీక్ వచ్చేటప్పటికి అమెరికాలో ఇంపార్టెంట్ అయిన డేటాస్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ వచ్చే డేటా కన్జ్యూమర్ పర్చేసింగ్ ఇండెక్స్. అది చాలా పాజిటివ్గానే ఉంది. ఈ డేటాలు ఇక్కడి నుంచి మనకు కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. ఈ డేటాస్ ఈ వీక్ కనుక కొంచెం వాలటైల్గా ఉంటుంది మార్కెట్. ఎందుకంటే ఈ నెల 13వ తారీఖు నుంచి స్టార్ట్ చేసి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో 15వ తారీఖు వాళ్ళు డిసిషన్ చెప్తారు. ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పటి నుంచి తగ్గించాలనుకుంటున్నారు అన్నది చెప్తారు. కాకపోతే ఆయన చెప్పేది జెర్మీ పోవెల్, ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ చెప్పేది ఇంకా ఇన్ఫ్లేషన్ రేట్ అయితే కంట్రోల్లోకి రాలేదు కనుక మేము తొందరపడి రేట్ కట్స్ అయితే చేయము, కొంచెం నిదానంగా వెయిట్ చేసి చేస్తాం తప్ప తొందరపడి చేయము అని అంటున్నాడు ఆయన. దాని మీద ఈగర్గా వెయిటింగు. అన్ని మార్కెట్లు ఆగిపోయి ఉన్నాయి ప్రస్తుతం. ఈగర్గా వెయిటింగు. ఏం జరుగుద్ది, ఆయన ఏం చెప్తాడు, ఎలా ఇది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఎఫ్ఓఎంసీ మీటింగ్ అనేది చాలా క్రూషియల్ వీక్. ఇది మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి కూడా చాలా క్రూషియల్. ఇది ఆల్ ఫైనాన్షియల్ మార్కెట్స్కి ఈ వీక్ చాలా క్రూషియల్. 15వ తారీఖు ఆయన ఏ అనౌన్స్మెంట్ చేస్తాడో అమెరికాలో అన్న దాని మీద బేస్ అయ్యి ఉంటుంది మార్కెట్ మూమెంటు. ప్రస్తుతానికైతే బిట్ కాయిన్ చూస్తే $69,000 దగ్గర ఆగిపోయి ఉంది. ఒక $50-100 అటు ఇటు తిరుగుతుంది తప్ప పెద్దగా మూమెంట్ అయితే లేదు. ఆటోమేటిక్గా మీకు తెలిసిన సంగతే, ఎప్పుడైతే బిట్ కాయిన్ ఆగి ఉంటుందో ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా ఆగి ఉంటాయి. అట్లాగే మన షిబా ఇను కాయిన్ కూడా ఆగి ఉంది. ప్రస్తుతం షిబా ఇను కాయిన్ కొంచెం డౌన్లో ఉంది. ఇవాళ ప్రజెంట్ ప్రైస్ చూస్తే 2250 దగ్గర ఉంది. మన వజీరెక్స్లో ఇండియన్ మనీలో కొంచెం కింద 2200 కిందే ఉంది. కొంచెం పైకి వెళ్ళాలి. మరి మంచి పాజిటివ్ న్యూస్ అయితే ఉంది. లాస్ట్ 1 వీక్లో దగ్గరగా 17 ట్రిలియన్ కాయిన్స్, 17 ట్రిలియన్ కాయిన్స్ చేతులు మారిని, ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ఇది ఒక మంచి పాజిటివ్ న్యూసే. అయినా మన షిబా కాయిన్ పెరగట్లేదు అన్నదే డౌట్ మీ మైండ్లో ఉండొచ్చు. నాట్ ఓన్లీ షిబా కాయిన్, మీరు అబ్జర్వ్ చేశారంటే మొత్తం మార్కెట్ అంతా ఆగిపోయి ఉంది, స్తంభించిపోయి ఉంది. ఎందుకంటే మీకు చెప్పాను కదా, ఈ మే మంత్ ఇయర్ డాటాస్ అన్నీ వస్తాయి. ఎకనామిక్ డేటా, ఈ జాబ్స్ డేటా ఇవన్నీ వస్తాయి. దాన్ని బేస్ చేసి ఇన్ఫ్లేషన్ ఎట్లా ఉంటుంది అన్న డేటా వస్తుంది. దాన్ని బేస్ చేసే వీళ్ళు ఫర్దర్గా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడం, ఎప్పటి నుంచి తగ్గించడం అనేది స్టార్ట్ చేయాలి అన్నది ఇంకా ఒక డిసిషన్ రాలేదు. పెంచడం అయితే జరగదు, పెంచే ప్రసక్తే లేదని ఆయన క్లియర్గా చెప్పేశాడు. ఇంకా ఫర్దర్గా పెంచము, ఓన్లీ తగ్గిస్తాము. అది ఎప్పటి నుంచి తగ్గిస్తాం, ఎన్ని సార్లు తగ్గిస్తాం ఈ సంవత్సరంలో, యాక్చువల్గా అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేటప్పటికి ఒక 2 రేట్ కట్స్ ఉండొచ్చేమో అంటున్నారు. లేకపోతే మినిమం ఒక్క రేట్ కట్ అయినా ఉంటుంది. ఒక 25 బీపీఎస్ పాయింట్స్ తగ్గించవచ్చు. అట్లా కానీ ఆ న్యూస్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి అందరికీ మైండ్లో ఉన్నది ఏంటంటే, షిబా ఇను కాయిన్ ఆల్ టైమ్ హైని ఎప్పుడు క్రాస్ చేస్తుంది. షిబా ఇను కాయిన్ ఆల్ టైమ్ హై క్రాస్ చేసేది
జూలై తర్వాతే, ఈ లోపైతే అదేం క్రాస్ చేయదు. ఈ నెల మ్యాక్సిమం వెళ్తే ఇండియన్ మనీలో వజీరెక్స్లో 2700 2800 సీరియల్ వరకు వెళ్ళచ్చు. అంతవరకు వెళ్తే వెళ్ళచ్చు. మార్కెట్ ప్రొవైడెడ్ మార్కెట్ పాజిటివ్ జోన్లోకి వచ్చి బాగా బిట్కాయిన్ పైకి వెళ్తే, బిట్కాయిన్ కూడా ఆల్ టైమ్ హై క్రాస్ చేస్తే అప్పుడు మన షిబా కాయిన్ ఇంకో 300-400 పాయింట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. అంతకుమించి ఓహోను పైకి వెళ్ళిపోదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ జూలై మంత్లో కొంచెం బాగా పాజిటివ్గా పెరిగే అవకాశం, జూలై తర్వాత, జూలైలో కూడా కాదు, జూలై తర్వాత కొంచెం బాగా పెరిగే అవకాశం ఉంది. అది చూసుకోండి. దాని తర్వాత మనకి కొన్ని ఇంపార్టెంట్ అయిన కాయిన్స్ చూసుకోవాలి. ఈ టైంలో ఈ డిప్స్లో బయింగ్ చేసుకోవాలంటే షిబా కాయిన్ బై చేసుకోవచ్చు, పెపీ కాయిన్ బై చేసుకోవచ్చు. ఎందుకంటే మంచి డిప్స్లో ఉన్నాయి కనుక. మీన్ కాయిన్స్ అన్నీ కూడా మంచి డిప్లో ఉన్నాయి. మీన్ కాయిన్స్ చూసుకోండి, మంచి డిప్స్ దొరుకుతున్నాయి, ఛాన్స్ ఆపర్చునిటీ. ఇది బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవటం బెటర్ అని నా ఒపీనియన్. మీరు కూడా చూడండి, మీరు కూడా రీసెర్చ్ చేసుకుని మీకు నచ్చితేనే తీసుకోండి, లేకపోతే లేదు. మార్కెట్ అయితే పాజిటివ్ జోన్లోకి వెళ్ళటానికి కొద్ది టైం పడుతుంది. 15వ తారీఖు తర్వాతే మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఏ డైరెక్షన్లో మార్కెట్ మూవ్ అవబోతుంది అనేది. అందుకని అవన్నీ చూసుకోండి. దాని తర్వాత జూపిటర్ కాయిన్ ఒకటి చూసుకోండి. దాని తర్వాత పాల్కా డాట్ కూడా ప్రస్తుతం బిలో 600 ఉంది కనుక అది కూడా చూసుకోవచ్చు. దాని తర్వాత గాలా 4 రూపాయల కిందకు వచ్చింది, ఇంకా కిందకు వస్తే బై చేసుకోవచ్చు. గాలా ఒకటి ఖచ్చితంగా పెరుగుద్ది, అది అక్యూములేట్ చేసుకోవచ్చు గాలాని. ఇంకా కొన్ని మంచి కాయిన్స్ ఉన్నాయి, ఫ్లాకీ, డాగ్ విత్ ఫ్యాట్, ఇవన్నీ చూసుకోండి. దాని తర్వాత మన షిబా ఇను కాయిన్ మిస్ చేసుకోవద్దు. ఇది బయింగ్ ఆపర్చునిటీగా చూసుకుని తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.